వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఏ టాపిక్ లో అంటే ఆల్రెడీ మీకు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం ఆ వీడియోలో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక బ్రీతింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం తీసుకునే విధానంలో. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. నార్మల్ గా మనం బ్రీతింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఫ్రమ్ ద నోస్ టు లంగ్స్ అని మీకు తెలుసు. కానీ లంగ్స్ లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఎంతవరకు మనం గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఎక్కడ ఉంటాయి, ఏ పార్ట్స్ ఎలా ఉంటాయి, దాని ఫంక్షన్ ఏంటి, ఇంకేమన్నా డిఫరెంట్ గా ఉన్నాయా, సో వాటి గురించి ఇప్పుడైతే మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్రీతింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో చిన్న లాజిక్ ఆల్రెడీ మీకు తెలిసిందే, బ్రీతింగ్ అనేది స్టార్ట్ అయ్యేది, అది కూడా తెలియదా మేడం అని అంటారు. సో అది మనకి స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి, నోస్ నుంచే. కానీ నోస్ లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఆ నోస్ లో ఛాంబర్స్ ఉన్నాయా, ఎక్కడున్నాయి, ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, సో రండి. ఫస్ట్ మనకి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది మనకి ఎక్కడి నుంచి అంటే మనకి ఎక్కడి నుంచి మన ఎయిర్ అనేది పాస్ అవుతుంది, ఎయిర్ అనేది మనకి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది. సో పాస్ అవ్వడానికి ఫస్ట్ పార్ట్ ఏంటి, ఫస్ట్ మనకు కనిపించేది ఏంటిది నాన్న, ఎక్స్టర్నల్, అవుట్ సైడ్ పార్ట్. అవునా? సో అవుట్ సైడ్ పార్ట్ ని ఏమంటాం, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్. ఓకే, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్. ఎందుకు, మనకి బయటికి కనిపిస్తున్న పార్ట్ కాబట్టి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్. సో ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, సో ఓపెన్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, టూ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి, మౌత్ పైన ఉంటాయి. అవునా? సో మౌత్ పైన 2 ఓపెనింగ్స్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. అలాగే మన పార్ట్ లోపల బోన్ గాని చూసుకుంటే హార్డ్ ప్యాలెట్, దీన్ని ప్యాలెట్ పైన ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఈ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ లోనే మీకు ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, స్పేస్. ఈ స్పేస్ ని ఏమంటాము అంటే మనం ఛాంబర్ అంటాం. ఏమంటాం, ఛాంబర్ అంటాం. ఛాంబర్ ని మధ్యలో సెపరేట్ చేస్తూ ఉండేదాన్ని ఏమంటాము అంటే సెప్టా. అంటే నోసల్ సెప్టా, అంటే 2 ఛాంబర్స్ ని సెపరేట్ చేస్తూ ఉన్నదాన్ని ఏమంటాము, సెప్టా అంటాం. ఈ స్పేస్ ఉంది కదా, మరి ఈ స్పేస్ లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూడండి. ఆ స్పేస్ ని ఏమన్నా మనం నోసల్ ఛాంబర్ స్పేస్ అన్నాను. ఓకే, ఇక్కడ స్పేస్ మీరు ఫింగర్ పెడితే గ్యాప్ వస్తుంది కదా, ఆ హోల్ స్పేస్ ని ఏమంటాం అంటే నోసల్ ఛాంబర్ అంటాం. ఆ నోసల్ ఛాంబర్ మనకి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఉన్నాయి, అవునా? ఈ ఛాంబర్స్ అనేవి దేనికి ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అంటే ఈ నోసల్ ఛాంబర్ లో మనకి 3 ఫంక్షన్స్ జరుగుతున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. చూడండి నాన్న, ఇక్కడ వెస్టిబుల్. ఓకే, 3 పార్ట్స్ నాన్న. వన్ ఈజ్ అట్ వెస్టిబుల్, సెకండ్ వన్ ఈజ్ ద రెస్పిరేటరీ రీజియన్, థర్డ్ వన్ ఈజ్ అట్ ఆల్ఫాక్టరీ రీజియన్. 3 రీజన్స్ ఉన్నాయి. క్లియర్? సో ఫస్ట్ చూడండి వెస్టిబుల్. వెస్టిబుల్ ఏంటంటే మీకు ఇక్కడ ఛాంబర్ లో హెయిర్ ఉంటుంది చూడండి. వెస్టిబుల్ పార్ట్స్ లో ఎవరున్నారు, హెయిర్ ప్లస్ ఆయిల్ గ్లాండ్స్. హెయిర్ ప్లస్ ఆయిల్ గ్లాండ్స్. ఓకే, ఈ హెయిర్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి దేనికి హెల్ప్ఫుల్ గా ఉంటున్నాయి, ఓకేనా? సో దేనికంటే మనం ఒక్కోసారి పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నా, లేదా నార్మల్ గా ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ చెక్ చేసుకున్నా, ఒకసారి మనం వేస్ట్ మెటీరియల్ ని రిమూవ్ చేసేస్తూ ఉంటాం. అవునా? ఆ వేస్ట్ మెటీరియల్ ఏంటి, మనకి ఎయిర్ లో నుంచి వచ్చిన వేస్ట్ అంతా ప్యూరిఫై చేయగల కెపాసిటీ హెయిర్ కి ప్లస్ ఆయిల్ గ్లాండ్స్ కి ఉంది. ఆ ప్యూరిఫై చేయగా వేస్ట్ మెటీరియల్ ని మనము రిమూవ్ చేసేస్తూ ఉంటాం. అర్థమైందనా? సో అంటే దాని అర్థం ఏంటి, హెయిర్ ఆయిల్ గ్లాండ్స్ ఏం చేస్తున్నాయి, ప్యూరిఫై చేస్తున్నాయి. ఎవరిని, ఎయిర్ ని. ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే మీరు పొల్యూటెడ్ ఏరియాలో ఒక హాఫ్ అన్ అవర్ నిలబడ్డారనుకోండి, అంటే పొల్యూటెడ్ అంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు బస్ స్టాండ్ లో ఒక హాఫ్ అన్ అవర్, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు టోటల్ గా పొల్యూషన్ అనేది మనకి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది ఎయిర్ ద్వారా. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు నాన్న, చిన్న లాజిక్ ఆల్రెడీ తెలిసిందే. ఓకే, సో అంటే దేనికి హెల్ప్ అవుతుంది, వెస్టిబుల్ లో ఉన్న హెయిర్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి ప్యూరిఫై చేయడానికి. ఇంప్యూరిటీస్, స్టాప్ ఇంప్యూరిటీస్. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, నీకు ప్యూరిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అంటే వేస్ట్ మెటీరియల్, ఇంప్యూరిటీస్ అంటే వేస్ట్. నెక్స్ట్ వన్ ఏంటి, రెస్పిరేటరీ రీజియన్. ఓకే, రెస్పిరేటరీ రీజియన్ అంటేనా మీరు ఒక్కోసారి ఏసీ ఆన్ చేసినప్పుడు, లేదు కార్ లో వెళ్తున్నప్పుడు,
మీకు కొంతమందికి ఏంటంటే నోసెస్ అనేవి అంటే టైట్ గా అయిపోతుంది చూడండి, బ్రీతింగ్ అనేది తీసుకోలేకపోవడం. అవునా? అంటే ఆ బ్రీతింగ్ అనేది తీసుకోలేకపోవడానికి రీజన్ ఏంటంటే నీ ఏరియాలో టెంపరేచర్ అనేది బాగా కూల్గా ఉందన్నమాట. కూల్గా ఉంది. ఆ కూల్గా ఉన్నప్పుడు నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ఏమవుతాయంటే అక్కడ నీకు క్లోజ్ అయిపోతాయి. అర్థమవుతుందా? కొంతమందికి ఏంటంటే మనకి ఏసీ టెంపరేచర్ వేసినప్పుడు, కొంతమందికి అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు నాన్న, ఇప్పుడు ఏసీ ఆన్ చేసినప్పుడు లేదా నార్మల్గా ఏసీ ఆన్ చేయనప్పుడు మనకి టెంపరేచర్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కూల్ టెంపరేచర్, హాట్ టెంపరేచర్. అవునా? అలా టెంపరేచర్ ని సెట్ చేస్తూ ఉండేది ఎవరు అంటే రెస్పిరేటరీ రీజన్. దాన్ని ఏమన్నా మనం కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఏంటి? టెంపరేచర్ ని సెట్ చేయడం. అంటే కూల్ వెదర్ ని అలాగే హాట్ వెదర్ ని మనకి ఎప్పుడైతే సెట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఏంటంటే నోసెస్ అనేవి క్లోజ్ అవ్వవు. కొంతమందికి ఏంటంటే నోసెస్ అనేవి క్లోజ్ అవుతాయి, వాళ్ళకి సెట్ అవ్వకపోవడం వల్ల. ఆ డిజార్డర్స్ చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ఆల్ఫాక్టరీ రీజన్. సో బయట నుంచి రాగానే మీ మమ్మీ కిచెన్ రూమ్ లోకి ఎంటర్ అవుతే చాలు మీకు ఒక మమ్మీ ఈరోజు ఏమైనా డిఫరెంట్ డిషెస్ ఏమైనా చేశారా అని అంటారు. అంటే దేంతో డిటెక్ట్ చేస్తున్నారు? స్మెల్. అవునా? సో ఆల్ఫాక్టరీ రీజన్ దేనికి హెల్ప్ అవుతుంది నాన్న? స్మెల్ కి. క్లియర్? సో ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్, నెక్స్ట్ వచ్చేసరికి నోసల్ ఛాంబర్. తర్వాత వచ్చేసరికి చూడండి నాన్న, నెక్స్ట్ థర్డ్ పార్ట్ దట్ ఇంటర్నల్ నాస్ట్రిల్ ఉన్నాయమ్మా. ఇక్కడ మనకి ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ మీకేముంటదంటే ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి. క్లియర్? ఇది ఎక్స్టర్నల్ నాస్ట్రిల్, ఇంటర్నల్ నాస్ట్రిల్ ఇక్కడ ఉంటాయి. ఓకే రండి, నెక్స్ట్ థర్డ్ పార్ట్ అంటే ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్, సెకండ్ వన్ ఈజ్ దట్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఛాంబర్, థర్డ్ వన్ వచ్చేసరికి ఫారింగ్స్. థర్డ్ వన్ ఏంటమ్మా? ఫారింగ్స్. సో ఫారింగ్స్ ని ఏమంటామంటే కామన్ ప్యాసేజ్ అంటాం. కామన్ అంటే ఏంటి? ఇద్దరికి కామన్ గా ఉంటుంది. ఎవరు అంటే ఫుడ్ కి ఎయిర్ కి. ఫుడ్ కి ఎయిర్ కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నాలా. సో ఫుడ్ కి ఎయిర్ కి అనేది కామన్ గా ఉంటుంది. కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్. ఓకే, సో ఇక్కడ చూడండి, మరి ఫారింగ్స్ ని మనం కామన్ ప్యాసేజ్ అన్నాం కదా, ఫారింగ్స్ అంటే ఒకటే ఉంటుందా అని అనుకోవచ్చు. లేదమ్మా, మనకి ఫారింగ్స్ అనేది ఏంటంటే ఇది కూడా ఫారింగ్స్ అనేది ఎక్కడుంది మీకు? ఇంటర్నల్ నాస్ట్రిల్ వెనుక. ఇంటర్నల్ నాస్ట్రిల్ వెనుక పార్ట్ లో ఉంటుంది. ఇంటర్నల్ నాస్ట్రిల్ ఎవరిలోకి ఓపెన్ అవుతున్నాయి? ఫారింగ్స్ లోకి ఓపెన్ అవుతున్నాయి. ఫారింగ్స్ మళ్ళీ ఇప్పుడు మనకి 3 రీజన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ నాస్ట్రిల్ వెనకాల ఉండేదాన్ని ఏమంటారంటే నాసోఫారింగ్స్. నాసోఫారింగ్స్. సో ఒకవేళ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ రీజన్ లో ఉండేదాన్ని, ఈ నాస్ట్రిల్ కదా, నాస్ట్రిల్ రీజన్ లో ఇక్కడ స్టార్ట్ అయ్యేదాన్ని ఏమంటారంటే నాసోఫారింగ్స్. నెక్స్ట్ నాసోఫారింగ్స్ తర్వాత ఈ మౌత్ ఉంది కదా, ఈ మౌత్ స్పేస్ లో వెనక ఉండే పార్ట్ ని ఏమంటారంటే ఓరోఫారింగ్స్. ఓరోఫారింగ్స్. నెక్స్ట్ తర్వాత ఈ లారింగ్స్ కి పైన ఉన్న ఫారింగ్స్ ని ఏమంటారంటే లారింజోఫారింగ్స్. 3 ఫారింగ్సెస్ ఉంటాయి మనకి. నాసోఫారింగ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఓరోఫారింగ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి లారింజోఫారింగ్స్. ఓకే, క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు మరి నాసోఫారింగ్స్ అనేది ఎవరిని పాస్ చేస్తుంది? ఎయిర్. ఓన్లీ ఎయిర్ ఏనా? నెక్స్ట్ వచ్చేసరికి ఓరోఫారింగ్స్ వచ్చేసరికి ఎయిర్ అండ్ ఫుడ్. ఎయిర్ అండ్ ఫుడ్ బోత్ అనేవి క్యారీ అయిపోతాయి. నెక్స్ట్ క్లియర్ వచ్చేసరికి లారింజోఫారింగ్స్ ఏంటంటే ఇక్కడ లారింజోఫారింగ్స్ లో మళ్ళీ మీకు గ్లాటిస్ అనేది ఉంటుంది. అది నేను మీకు డిస్కస్ చేస్తాను. అంటే మనకి లారింగ్స్ పార్ట్ వస్తుంది కదా, అక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, క్లియర్? ఇక్కడ ఫారింగ్స్ వచ్చేసరికి ఏంటి? కామన్, ఎయిర్ అండ్ ఫుడ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏంటి? లారింగ్స్. తర్వాత వచ్చేంటి? లారింగ్స్. మీకు ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక 2-3 బిట్స్ అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, లారింగ్స్. లారింగ్స్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే మనకి ఇక్కడ ఈ పార్ట్ ని ఏమంటామంటే లారింగ్స్ అంటాం. ఇక్కడ దాన్ని ఏమంటాం అంటే సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్ అంటాం. సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్ అంటాం. మరి దేంతో మేడప్ అయి ఉంటుంది? దేంతో మేడప్ అయి ఉంటుంది నాన్న? కార్టిలేజ్ తోటి మేడప్ అయి ఉంటుంది. చూడండి, ఆల్రెడీ రాశాను ఇక్కడ. సో లారింగ్స్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది? కార్టిలేజ్ తోటి మేడప్ అయి ఉంటుంది. ప్లస్ దీన్ని ఏమంటున్నాం మనం? సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్. ఎందుకంటే రెండు ఒక్కోసారి మీరు వాయిస్ బాక్స్ అంటే డిఫరెంట్ ఏమో, సౌండ్ బాక్స్ అంటే డిఫరెంట్ ఏమో అని అనుకుంటారు. అందుకని బోత్ ఐ రిటర్న్ హియర్.
ఓకే, క్లియర్? నెక్స్ట్ మరి లారింగ్స్ అనేది కార్టిలేజ్ తోటి మేడప్ అయింది అన్నాను కదా. హౌ మెనీ కార్టిలేజెస్ ఆర్ ప్రెసెంట్? 9 కార్టిలేజెస్. ఇంపార్టెంట్ బిట్స్ నానా. సో హౌ మెనీ కార్టిలేజెస్? 9 కార్టిలేజెస్ తోటి మేడప్ అయి ఉంటుంది. 9 లో 3 వచ్చేసరికి అన్పెయిడ్, 3 వచ్చేసరికి పెయిడ్. పెయిడ్, అన్పెయిడ్. సో ఇక్కడ వచ్చేసరికి 3 పెయిడ్. ద 3 పెయిడ్ వచ్చేసరికి దట్ ఈస్ ఎపిగ్లాటిస్. నెక్స్ట్ వచ్చేసరికి థైరాయిడ్ అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి క్రికాయిడ్. ఓకే, ఎపిగ్లాటిస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇది లారింగ్స్ అనుకోండి, ఇది లారింగ్స్ అనుకోండి. ఈ లారింగ్స్ పైన ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అమ్మా, ఇది గ్లాటిస్, ఎపిగ్లాటిస్. ఇలా ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది నాన్న. ఈ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ని ఏమంటాము అంటే మనం ఎపిగ్లాటిస్ అంటాం. అయితే దాని రోల్ ప్లే ఏంటి అంటే మనకి ఫుడ్ ని పంపించడానికి, అంటే ఫుడ్ వెళ్ళేటప్పుడు, ఫుడ్ ఎయిర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక గేట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే గేట్ లాగా పనిచేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీకు ఫుడ్ ని దేంట్లోకి పంపించాలి? ఫుడ్ పైప్ లోకి పంపించాలి. ఎయిర్ ని దేనికి పంపించాలి? విండ్ పైప్ లోకి పంపించాలి. అవునా? సో అలా విండ్ పైప్ కి ఫుడ్ పంపించేటప్పుడు నీకు ఎయిర్ ని అర్థమవుతుందా? ఈసోఫాగస్ లోకి వెళ్లకుండా, అలాగే ఫుడ్ ని విండ్ పైప్ కి వెళ్లకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. గేట్స్ క్లోజ్ అండ్ ఓపెన్. అర్థమైంది అనుకుంటున్నా? అంటే ఇక్కడ ఏంటంటే మనకి విండ్ పైపులకు కానీ ఫుడ్ వెళ్తే ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, సో మీ పెద్ద ఇంట్లో పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, పొలం మారింది, నిన్నెవరో తలుచుకుంటున్నారు, అందుకే నీకు ఇలా అయింది. సో అలా కాదు నాన్న, అక్కడ తలుచుకోవడాలు పొలమారులాడ ఏం లేవు. సో రీజన్ ఏంటి అంటే మనకి ఫుడ్ అనేది ఈసోఫాగస్ లోకి ఎంటర్ అవ్వకుండా ఎవరిలోకి ఎంటర్ అయింది? విండ్ పైప్ లోకి ఎంటర్ అయింది. క్లియర్? ఆ విండ్ పైప్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా దగ్గు వస్తుంది. అర్థమైందా? కొంతమంది ఇక్కడ కొడుతుంటారు. రీజన్ ఏంటంటే అది కిందకి వెళ్ళిపోతుంది మధ్యలో ఆగకుండా అనేసి ఆ రీజన్స్ తోటి అలా కొడుతుంటారు. అందుకే మనం ఫుడ్ తినేటప్పుడు మాట్లాడకుండా సైలెంట్ గా తినాలి, ప్లస్ ఎక్కడో కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉండాలి అనే దానికి రీజన్ ఏంటి అంటే ప్రాపర్ గా ఫుడ్ అనేది ఓన్లీ ఈసోఫాగస్ లోకే. ఏదైనా కానీ ఒక పని చేస్తున్నప్పుడు దాని మీదే మనం ఫోకస్ చేస్తే ఎక్కడికి వెళ్ళదు అనమాట. అవునా? అంటే పర్ఫెక్ట్ గా మన కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. సో ఏదైనా అంతే, మన బాడీ పార్ట్స్ అయినా అంతే, మన మైండ్ అంతే, మన వర్క్ అయినా అంతే. ఓకే, క్లియర్? నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నాన్న, ఇవి వచ్చేసరికి 3 పెయిడ్ వచ్చేసరికి 3 పెయిడ్. నెక్స్ట్ వచ్చేసరికి 3 వచ్చేసరికి అన్పెయిడ్. 3 వచ్చేసరికి అన్పెయిడ్. యాక్చువల్ గా అయితే ఇది మీకు ఈ పార్ట్స్ అనేవి లేదు, కానీ ఎక్స్ట్రా బిట్స్ అమ్మా. అలా అని మనం బిట్స్ చెప్పుకోకుండా కొంచెం కూడా ఎక్స్ట్రా పాయింట్ లేకుండా అనేది అయితే లేదమ్మా. నీట్ అనేది మనకి ఎన్సీఆర్టీఏ, కానీ ఆప్షన్స్ లో మనకి వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని. అంటే కింద మీకు ఎపిగ్లాటిస్ ఇచ్చారు, లేదు గ్లాటిస్ ఇచ్చారు, లేదా థైరాయిడ్ అంటారు. అసలు ఎక్కడ ఉంది అది అనేది మీకు తెలియాలి కదా. ఓకే, ఎక్స్ట్రా తెలుసుకోవడంలో మనకి ఏం నష్టం రాదనుకుంటా. ఎక్స్ట్రా ఎంతైనా గెయిన్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిటే గానీ లాస్ అవ్వదు కదా. మీరు ఇప్పుడే ఇక్కడ ఎక్స్ట్రా తెలుసుకోకపోతే మరి డాక్టర్కి వెళ్ళేది ఈ కోర్సెస్ ఆల్రెడీ మీరు ఈ వర్డ్స్ అనేవి తెలుసుకుంటారు కదా. సో ఈ పార్ట్స్ జస్ట్ ఇవి బేసిక్ పార్ట్సే మనం ఎక్స్ట్రా అనుకుంటే, బేసిక్ పార్ట్స్ తెలియకుండా మనం డాక్టర్కి వెళ్ళలేము అనుకుంటాం. అంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే అని అనుకుంటాం. అవునా? ఓకే, రండి. 3 వచ్చేసరికి అన్పెయిడ్. సో 3 అన్పెయిడ్ వచ్చేసరికి ఏంటంటే అరెటినాయిడ్, క్యునైఫార్మ్, అలాగే కార్నిక్యులేట్. అరెటినాయిడ్, క్యునైఫార్మ్ అండ్ నెక్స్ట్ కార్నిక్యులేట్. సో ఇవి అన్పెయిడ్ కార్టిలేజెస్. సో ఎన్ని ఉన్నాయా? టోటల్ గా 9 కార్టిలేజెస్ ఉన్నాయి. 9 కార్టిలేజెస్ లో వచ్చేసరికి ఏంటి మీకు ఇక్కడ 3 అన్పెయిడ్, 3 వచ్చేసరికి పెయిడ్. క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే మీకు లారింగ్స్ ని మనం వాయిస్ బాక్స్ అన్నాం కదా. సో మెన్ ఉమెన్ కి, లేదు బాయ్ గర్ల్ గానీ మీరు అడోలసెన్స్ పీరియడ్ అప్పుడు వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళ నెక్ దగ్గర బాగా ప్రొట్యూడ్ అయి ఉంటుంది చూడండి. అవునా? ప్రొట్యూడ్ అయి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. బాయ్స్, గర్ల్స్. ఓకేమా? సో బాయ్స్, గర్ల్స్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ వోకల్ కార్డ్
ఓకల్ కార్డ్. విసి అంటే ఏంటంటే ఓకల్ కార్డ్. సో ఇదే మనకి ఓకల్ కార్డ్. ఇక్కడ ప్రెస్ చేశారు అనుకోండి వాయిస్ రాదు చూడండి. ఓకే, సో ఓకల్ కార్డ్. ఓకల్ కార్డ్ అనేది బాయ్స్ లో ఎలా ఉంటుంది? థిక్గా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? థిక్గా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. థిక్, లార్జ్. మరి ఇక్కడ అప్పుడు గర్ల్స్ లో చూసుకుంటే మీకు థిన్, ఇక్కడ లార్జ్ అన్నప్పుడు స్మాల్. క్లియర్? అందుకే మీరు చూడండి వాయిస్ పిచ్ అనేది గర్ల్స్ లో ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ద బాయ్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి, అర్థమైందా? లో పిచ్. రీజన్ ఏంటి నాన్న? ఇక్కడ ప్రొట్యూడ్ అయి ఉండడం. దీన్ని మనం ఆడమ్స్ యాపిల్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హై పిచ్ వాయిస్ ఎవరిలో? గర్ల్స్ లో. అలాగే ఫ్రీక్వెన్సీ అప్పుడు లో అన్నప్పుడు లో కదా, అప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా ఎలా ఉంటుంది? లెస్. అలాగే ఇక్కడ వచ్చేసరికి మోర్ ఫ్రీక్వెన్సీ, లెస్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చేసరికి మోర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ ఆన్ దిస్ 3 క్వశ్చన్స్. ఓకే, బోర్డు మీద రాస్తాను నేను. బోర్డు మీద రాసి మీకు ఆ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు టాపిక్ డిస్కస్ చేశాను కదా, దాని మీద 2 క్వశ్చన్స్. ఫస్ట్ చూడండి, ఫారింగ్స్ ఓపెన్ ఇంటూ. సో ఫారింగ్స్ లో మనం 3 అన్నాను కదా, 3 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి? నోసోఫారింగ్స్. సెకండ్ వన్ ఓరోఫారింగ్స్. థర్డ్ వన్ లారింజోఫారింగ్స్. ఓకే, క్లియర్? ఇప్పుడు చూద్దామండి. ఫారింగ్స్ ఓపెన్ ఇంటూ ట్రాకియా. ఈ ట్రాకియాలోకి వెళ్ళాలి అంటే మీకు మధ్యలో ఎవరున్నారు? సో ఇప్పుడే ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అన్నాను, దాని కింద గ్లాటిస్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి మనకి గ్లాటిస్ ఇక్కడ ఉంటుంది నాన్న. సో ఇది ఫారింగ్స్ అనుకోండి, ఫారింగ్స్ పైన ఇక్కడ ఉంటుంది గ్లాటిస్, దీనిపైన ఇక్కడ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ కామన్. ఆల్రెడీ చెప్పా, కామన్ ప్యాసేజ్ ఫుడ్ అండ్ ఎయిర్. సో అందులో వచ్చేసరికి ఎవరమ్మా మీకు కామన్ గా ఉండేది? ఫారింగ్సే కదా మనం అన్నింది. ఫారింగ్స్ లో మళ్ళీ 3 పార్ట్స్ అడిగాను. ఓకే, ఆ 3 పార్ట్స్ లో ఇప్పుడు మీకు వచ్చేది చూడండి. సో ఎందుకు చెప్పారనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ కామన్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈసోఫాగస్. ఈసోఫాగస్ వచ్చేసరికి ఫుడ్. సో ఓన్లీ ఫుడ్ కోసమే కదా ఇక్కడ. నెక్స్ట్ నాసోఫారింగ్స్. నాసోఫారింగ్స్ అంటే మీకు ఏం చెప్పి అక్కడ ఓన్లీ ఎయిర్ అనేది పాస్ అవుతుంది. అంటే ఫుడ్ ఎయిర్ రెండు ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి అన్నాను? ఓరో ఫారింగ్స్ అన్నాను. ఓరో ఫారింగ్స్. మరి ఓరో ఫారింగ్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఓరో ఫారింగ్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు? ఇంకా లారింజో ఫారింగ్స్. అదే ఓరో ఫారింగ్స్ ఇస్తే ఓరో ఫారింగ్స్ అనేసి మీరు ఆన్సర్ పెట్టచ్చు. సో ఓరో ఫారింగ్స్ ఇవ్వలేదు. ఇంకా ఓరో ఫారింగ్స్ అనేది ఓపెన్ అయ్యేది ఎవరిలోకి? లారింజో ఫారింగ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి లారింజో ఫారింగ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడమా? ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ నుండి ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసింది నోసో ఫారింగ్స్, అంటే ఫారింగ్స్ వరకు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ట్రాకియా. దెన్ నెక్స్ట్ పార్ట్ లంగ్స్. ట్రాకియా, బ్రోంకై, లంగ్స్. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఓకేమా? సో వీడియో కానీ నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేయండి అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోస్ అనేవి వెళ్ళడం వల్ల డెఫినెట్ గా చాలా మంది, కొంతమందికి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా గెయిన్ చేసుకోగల కెపాసిటీ మీరు లైక్ ప్రెస్ చేయడం వల్ల, మీరు లైక్ ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి రీచ్ అవుతుంది డెఫినెట్ గా. ఓకే, చూడడం కాదు, చూసిన తర్వాత లైక్ ప్రెస్ చేసి షేర్ చేయండి అన్న. డెఫినెట్ గా వాళ్ళకి ఎంతమందికి మీరు రీచ్ చేయాలనేది రీచ్ చేయొచ్చు. క్లియర్? ఓకే.